అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 22 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కలకత్తా కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. కలకత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ టాస్ గెలిచి దే ఆస్క్డ్ సిఎస్కే టు బ్యాట్. సో ఇది సిఎస్కే హోమ్ గ్రౌండ్, చిదంబరం చెపాక్ స్టేడియం అనమాట. చిదంబరం స్టేడియం చెపాక్లో. సో ఎప్పట్లాగే ఓపెనర్స్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్కి వచ్చారు. సో సంజు శాంసన్ 48 రన్స్ చేశాడు ఇన్ 32 balls, 4 fours 3 sixes. తర్వాత ఆయుష్ మాత్రే ఇతను 38 చేశాడు. అరోరా బౌలింగ్లో రమణ్ దీప్ సింగ్ క్యాచ్ పెడితే అవుట్ అయిపోయాడు అనమాట. ఇతను 38 in 17 balls, 6 4 2 6 కొట్టాడు. తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ ఇతను 41 చేశాడు ఇన్ 29 balls. సో ఇతను 4 6లు 4 4లు 2 6లు కొట్టాడు. ఇక అది. సో ఓవరాల్గా సిఎస్కే 192 for 5 wicketsకి 20 oversకి 192 రన్స్ చేసింది, 9.6. సో నాట్ బ్యాడ్, 9.6. 200+ అయితే ఇంకొంచెం ఈజీగా ఉండేది. చూద్దాం మన కేకేఆర్ గెలుస్తారో లేదో, చేజింగ్ చేస్తారో లేదో. సో కేకేఆర్ బ్యాటింగ్ నడుస్తూ ఉంది యాజ్ వి స్పీక్. ఫిన్నెలన్ అండ్ సునీల్ నారినే వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. ఫిన్నెలన్ ఇంకా 0లో ఉన్నాడు. ఇప్పుడే 6 కొట్టాడు, ఇంకొక 6. 7 for 0. సునీల్ నార్నే ఇప్పుడే 6 కొట్టాడు. సో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఓవర్ మాత్రం అయింది. సో ఇంకా చేస్తూ ఉండాలి. చూద్దాం ఎంతవరకు చేస్తారో. మనకందరూ తెలిసిందే సిఎస్కే బాటంలో ఉంది. చూద్దాం ఇంకేమన్నా పుల్ చేస్తుందేమో. వీళ్ళ సొంత హోమ్ గ్రౌండ్ కాబట్టి ఏమన్నా గెలుస్తారేమో చూద్దాం. తర్వాత ఈ కేకేఆర్ చేజింగ్ చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్వరి వీడియో లాగ్స్. ఇప్పుడే మ్యాచ్ 22 అయిపోయింది. కేకేఆర్ కుడ్ నాట్ చేస్ ద టార్గెట్ స్కోర్. సిఎస్కే 32 runs తేడాతో గెలిచిందనమాట కలకత్తా రైడర్స్ మీద. సో వీళ్ళిద్దరే ఇప్పుడు 9th 10th పొజిషన్లో ఉన్నారు సిఎస్కే హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు కొంచెం అడ్వాంటేజ్ వచ్చి ఫైనల్గా మ్యాచ్ గెలిచి కొన్ని పాయింట్స్ తీసుకుంది. సో మ్యాచ్లో నూర్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట. ఇతనికి 3 వికెట్లు పడ్డాయి. యాక్చువల్గా హ్యాట్రిక్ అవ్వాల్సిన ఛాన్స్ ఉంది, జస్ట్ మిస్ అనమాట. సో 2025లో ఇతనికి మంచి 15 వికెట్లు దాకా వచ్చాయి. సో 2026లో ఇప్పుడే ఖాతా ఓపెన్ చేశాడు అనమాట. ఇక సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్, లైక్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6 వచ్చి మన సంజు శాంసన్కి వచ్చింది. హైయెస్ట్ 4s వచ్చి ఆయుష్ మాత్రే. ఇతను మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇతనే అనమాట. సో తక్కువ బాల్స్లో 40 runs అలా చేశాడు, ఫాస్ట్గా చేశాడు అనమాట. సో అది ఓవరాల్గా మ్యాచ్ 22 రిజల్ట్స్. సో ఫైనల్గా చేపాక్లో చెన్నై గెలిచేసింది. అలాగే నిన్న హైదరాబాద్లో ఉప్పల్లో హైదరాబాద్ గెలిచినట్టు. సో ఎవరి హోమ్ గ్రౌండ్స్లో వాళ్ళు గెలిచేస్తున్నారు. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్వరి వీడియో లాగ్స్.